ఆనందంగా జీవితాన్ని గడపాలని, ఇతరుల్ని ఇబ్బందికి గురి చేయాలని, బాధ పెట్టాలనే మానసిక రుగ్మతే ర్యాగింగ్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. మంగళవారం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంధం సునీత, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ హాజరై విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. జ్యోతి ప్రజ్వలన చేసి నన్నయ్య విగ్రహానికి పూలమాలలు వేసి యాంటీ ర్యాగింగ్ వీక్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మమేకం కావటం ఎంతో ఆనందంగా ఉందని, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడానికి, విద్యార్థుల స్ఫూర్తిని నింపడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ నూతనంగా విశ్వవిద్యాలయంలో ప్రవేశించే విద్యార్థులకి చక్కని వాతావరణాన్ని నెలకొల్పుతున్నామని చెప్పారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం జ్ఞానం, ఐక్యత, గౌరవానికి ఒక దీపస్తంభంగా నిలుస్తుందని, విలువలను నిలబెట్టడం మా సమిష్టి విధి అని పేర్కొన్నారు. వైస్ ఛాన్సలర్ గారు శ్రీమతి ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారు రిక్వెస్ట్ చేసిన దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ అలాగే బిల్డింగ్స్, ఇక్కడున్న ఫెసిలిటీస్, స్టూడెంట్స్ అందరినీ చూసిన మీదట చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లాంటి మంచి వాతావరణంలో వీళ్ళందరూ చదువుకోవడం కూడా వీళ్ళందరి అదృష్టం. అలాగే యాంటీ ర్యాగింగ్ అనేది కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి, ఆ ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అయితే స్టూడెంట్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరితో ఈ టైంని నేను స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ సందర్భంగా ఆగస్టు 12 నుంచి 18వ తారీఖు వరకు ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇన్స్పైర్ అన్నది ఒక ప్రోగ్రామ్. ఇన్స్పైర్ అంటే పిల్లలు, ఇక్కడ యంగ్ మైండ్స్, చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లల జీవితంలో ఎప్పుడు కూడా ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. అందుకనే మేము రాజమహేంద్రవరంలో ఉన్న మంచి వాళ్ళు, అంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, జీవితంలో చాలా కష్టాలు పడి ఎదిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళని మా పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఒక పెడెస్టల్లో ఉంటారన్నట్టు వాళ్ళని